ఆచార్య స్వామి పూజ చేశారు. ముందుగా ఒక దెమ్మ ముందు చూసారా, ఆ దెమ్మ రాగి చెట్టు అలాగే జమ్మి చెట్టు కలిసినటువంటి తొర్రలోంచి ఒక పవిత్రమైనటువంటి సమయంలో పూజ చేసి తీస్తారు. ఆ రెండే ఎందుకు చెయ్యాలంటే రావి చెట్టుకు మీరు అందరూ పూజ చేస్తారు. రావి చెట్టు త్రిమూర్తి స్వరూపం. అలాగే జమ్మి చెట్టుకి మీరు అందరూ కూడా విజయదశమికి పూజ చేస్తారు, అమ్మవారి స్వరూపం. ఆ రెండు కలిసినటువంటి దెమ్మలో మేదినీదేవి అంటే భూదేవిని ఆవాహన చేసి ఆ పొడుగ్గా ఉన్నటువంటి కర్రలో విష్ణుమూర్తిని ఆవాహన చేస్తారు. అలాగే ఇక్కడ రెండు కాళ్ళు బట్టి లాగుతున్నారు కదండి, వాసుకి అనేటువంటి సర్పరాజుని ఆ తాళలో ఆవాహన చేస్తారు. అటువంటి అగ్ని మతంలో ఆ తాళయందు వాసుకి అనేటువంటి సర్పరాజుని, పైన ఉన్నటువంటి ఒక దెమ్మలో అగ్నిదేవుని ఆవాహన చేస్తారు. అటువంటి విష్ణుమూర్తికి ఆ భూదేవి ద్వారా వాసుకి అనేటువంటి తాళ్లతో చిలకగా వచ్చినటువంటి పవిత్రమైనటువంటి అగ్ని చేత ఇప్పుడు ఆ పంచగుండాల్లోని కూడా అగ్ని ప్రతిష్టాపన చేసి ప్రధానమైనటువంటి హోమాలన్నీ కూడా ఇప్పటి నుంచి రేపు ప్రతిష్ట అయ్యే వరకు కూడా ఈ అగ్ని ద్వారా హోమగుండాల్లో హోమ కార్యక్రమాలన్నీ చేయడం జరుగుతుంది. మీరు అందరూ కూడా చాలా పవిత్రంగా ఉన్నారు. స్వామి త్వరగా